హలో బావగారు, బాగున్నారా? రమ్య బాగున్నావే? ఏంటి ఈ మధ్య బాగా వాట్సాప్లో గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్లు బాగా ఎక్కువైపోయినాయి. ఏంటి సంగతులు? ఏం లేదు, ఏదో జస్ట్ అందరి జనాలతో మాట్లాడాలని అనిపించింది, అందుకోసం మెసేజ్లు ఇస్తున్నా. ఏంటి సడన్ మార్పులాగా? ఇన్ని రోజులు నాకు ఈ వాట్సాప్ అంటే అదేంటో తెలియదు. ఏదో నా మనవరాలు నేర్పించింది నాకు, ఎట్లా వాట్సాప్ ఉండాలా ఎట్లా ఉండాలా, అందుకోసమే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన అది. సో మెయిన్లీ ఎందుకనంటే ఇప్పుడు మనకు ఏజ్ వచ్చిన కొద్దీ ఒకప్పటిలా కాదు, మా కాలంలో డిఫరెంట్గా ఉండే. అంతా ప్రతి నెల ప్రతి వారం దూరం ఉన్న కలుసుకోవడం లాంటివి ఉండే, కాబట్టి మనిషి ఎప్పుడు ఉన్నాడా ఎప్పుడు అన్నీ తెలిసేది. ఇవాళ రేపు ఏ దేశంలో ఉన్నాడో పక్క ఉన్నది తెలియట్లేదు. ఈ మధ్య అందరూ ఇంట్లో ఉన్నోళ్ళే చుట్టుపక్కల పక్కన వాట్సాప్లతోనే మాట్లాడుతున్నారు. అందుకే ఇది ఐడియా ఇచ్చింది నాకు మనోరాలు. సో నేను గుడ్ మార్నింగ్ అవన్నీ పెడుతున్నాను, నేను ఇక్కడ ఉన్నా అని తెలిసినట్టు. అంటే పెద్దవాళ్ళు అయిపోతే ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. వస్తుంటాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే రావాలని లేదు, కానీ కొంత ఒక్కొక్కళ్ళ పరిస్థితిని బట్టి అట్లా వస్తుంటాయి. అది మా అక్క బాగుందా? జాగ్రత్త, మరి మీ హెల్త్లో జాగ్రత్త. మీ అక్క బాగానే ఉంది. మీ అక్క వాళ్ళ లేడీస్ పార్టీకి పోయింది, కిట్టి పార్టీకి. అందుకే నేను ఫుల్ అయిపోతే మీ అక్కనే నీ ఫోన్ ఎత్తేది కదా. ఓకే బావగారు, మరి జాగ్రత్త, టేక్ కేర్, హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి. ఉంటాను మరి, బాయ్. ఫోన్ చేస్తుండమ్మా. తప్పకుండా బావగారు, బాయ్. ఓకే బాయ్.